ఏంటి ఇలా ఉన్నాయి అని భయపడుతున్నారా? ఆర్చిన చేపల ఇవి ఎక్కడ దొరుకుతాయి అని అనుకుంటారా? గోదావరి సైడ్ తెగ దొరుకుతాయి. ఇవి తెచ్చుకుని వండుకుని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. అంత బాగుంటాయి ఈ ఆర్చిన చేపల పులుసు. ఖచ్చితంగా ఎప్పుడన్నా ట్రై చేయాల్సిందే ఈ చేపల పులుసు. ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేస్తారు. అంత బాగుంటుంది ఈ ఆర్చిన చేపల పులుసు. ట్రై చేస్తారు కదా? ట్రై చేసి తెచ్చుకొని ఎలా ఉన్నాయో చెప్పండి కామెంట్లో, ఓకేనా? ముందుగా ఆర్చిన చేపలు తెచ్చుకొని, ఈనుపుల చేపలు కూడా అని అంటారు, వీటిని చెప్పుడు చేపలు అని కూడా అంటారు. వీటిని శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. వాష్ చేయడం అంటే స్కిన్ తీసేయడం కాదు, పైన పసుపు ఉప్పు వేసి కడుక్కోవాలి అంతే. తర్వాత అందులో ఉప్పు పసుపు కారం వేసుకుని చేపలకి బాగా పట్టించుకోవాలి. ఈ ఉప్పు కారం పసుపు బాగా పట్టించి చేపలను పక్కన పెట్టుకోవాలి. తర్వాత మసాలా కోసం ఉల్లిపాయలు, జీలకర్ర, గసగసాలు, వెల్లుల్లిపాయలు, ధనియాలు, మిరియాలు వేసుకుని కోర్సుగా మిక్సీ పట్టుకుని అందులో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి, మెత్తగా పేస్ట్. తర్వాత పులుసు కోసం చింతపండు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని చేపలు దాకండి ఇది, అందులోనే తరుముకున్న ఉల్లిపాయలు వేసుకుని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు దోరగా వేయించుకోవాలి. దీనికోసం ఆయిల్ కూడా ఎక్కువనే పడుతుంది. ఆయిల్ బాగా పైకి తేలుతుంది అన్నప్పుడే మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. మసాలా ఆనియన్స్ బాగా వేయించుకోవాలి. కొద్దిగా వేగుతున్న తర్వాత అందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకుని వేయించుకోవాలి. చేపల పులుసు పచ్చిమిర్చి ముఖ్యం అనుకో. తర్వాత పచ్చిమిర్చిని మసాలాను కొంచెం వేయించుకోవాలి. ఆయిల్ పైకి తేలుతుంది అన్నప్పుడే మనం ముందుగా ఉప్పు పసుపు కారం పెట్టుకున్న చేపల్ని ఒక్కొక్కటిని ఆ మసాలాలో వేసుకోవాలి. అన్నీ ఒకేసారి చేస్తే ఈనుపుల చేపలు కాబట్టి ఇడిపోతాయి. ఒక్కొక్కటి అలా నెమ్మదిగా వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత కొద్దిగా అటు ఇటు తిరగేసుకోవాలి. తర్వాత అందులోనే మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుంచి తీసిన పులుసుని వేసుకోవాలి. చింతపండు పులుసు వేసిన తర్వాత మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. పులుసు దగ్గర పడుతుంది అన్నప్పుడే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది వండిన రోజు కన్నా ఆ మార్నింగ్ తింటే భలే ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. చెప్పుడు చేపల పులుసు అదేనండి బాబు, ఈనుపుల చేపలు. ట్రై చేస్తారు కదా? ట్రై చేసి చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.